Hey guys, it's me Arif. I'm back again with the new video. What's up? So guys. Yeah. So మనం ఫైనల్గా టైం పాస్కి ట్రిప్కి వెళ్ళబోతున్నాం. ఐ మీన్ ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళబోతున్నాం, బాపట్లకి వెళ్ళబోతున్నాం. ఆల్రెడీ వెళ్ళినా కదా, అయినా వెళ్ళబోతున్నాం ఎందుకంటే టైం పాస్ కావట్లేదు. వీకెండ్ సో లాస్ట్ వీకెండ్ ప్లాన్ చేస్తుంటే కానీ వెళ్ళలేదు, ఈ వీకెండ్ వెళ్తున్నాం. సో యా ఇప్పుడు 1 అవుతుంది, ఐ మీన్ 12 అవుతుంది. ఇప్పుడు ఒక ట్రైన్ వస్తుంది. సో ఇంతకు ముందే ఫిక్స్ అయినాం అనమాట, ముగ్గురం వెళ్దామని. ఫస్ట్ 6 మెంబర్స్ ఏమో ఉండే. సో ఇంకా వీడియో క్లారిటీ ఎలా ఉంది, కొత్త మొబైల్లో కదా, బాగానే ఉంటుంది కానీ. సో ట్రైన్ వస్తుంది. ఏం చెప్పాలి, ఏమో చెప్దాం అనుకున్నా, మర్చిపోయినా బ్రో. అయితే నేను ఏం చెప్పాలనుకున్నా అంటే, ఇప్పుడు ట్రైన్ ఎక్కేసి మార్నింగ్ 5కి దిగేస్తాం. 6, 7, 8, 9 అలాగా ఎంజాయ్ చేసేసి బీచ్లో మళ్ళీ రిటర్న్ వచ్చేసేయాలి ఇంటికి. ఓకేనా, రేపు సాయంత్రం వరకు మళ్ళీ ఇంట్లో ఉండాలి. సో దట్స్ ది ప్లాన్, దట్స్ ఇట్ గైస్. హైలైట్ ఏంటంటే ఇదే ట్రైన్ మాది, నెక్స్ట్ ట్రైన్ అనుకొని వెయిట్ చేస్తున్నాం. పార్క్స్ ఆఫ్ ట్రైన్స్ జనరల్గా ఎక్కం మేము. సో యా తెలుసు కదా, ఫ్లైట్లోనే వెళ్తుంటాం ఎయిర్ ఇండియాలో. ఏమున్నది ఆడ, కొవ్వు. హైలైట్ ఏంటంటే మేము కొన్నది జనరల్ టికెట్, ఎక్కింది ఇగో స్లీపర్. ఇప్పుడు టీసీని కలిసి సెట్ చేయాలండి, ఐ మీన్ అయినని సెట్ చేసి ఏమని చెప్పాలి, ఇట్లా కొన్ని డబ్బులు ఇస్తాం అంటే, ఏమైనా ఖాళీగా ఉంటే కూర్చోవాలి. సో దట్స్ ది ప్లాన్. టీసీ వచ్చి అడిగితే వీడు చెప్తాడంటే అమెజాన్ పని ఉంది వెళ్తున్నాం అని. ఎక్కడికి వెళ్తున్నాం రా, బాపట్ల అమెజాన్ ఆఫీస్ ఉందా అంటే, వైజాగ్ వెళ్తున్నాం అంట. ఈ ట్రైన్ వైజాగ్ వెళ్ళలేదు. సో గైస్, టీసీ సెట్ అయితే మంచిది, కాకపోతే గైస్ ఇప్పుడు టీసీని అడగగానే అసలు మీరు ఎట్లా ఎక్కిల్లో దొబ్బేయండి, అసలు దిగండి అని అంటే ఏం ఎడుకోవాలి గైస్? లేదంటే మావాడు క్లాప్స్ కొడతాడు. ఏమున్నది గైస్, వచ్చేసినాం బాపట్లకి. కాకపోతే దీన్ని వరంగల్ అంటారట, మేము హాజీపేటలో ఎక్కాం. సో అదే అన్నమాట. ఎందుకు దిగామో మాకు కూడా తెలియదు. కాకపోతే దూరం వరకు మనకి ఎవరు కనపడట్లే. ఐ మీన్ టీటీఈ కనబడట్లే, టీసీ కనబడట్లే, ఎవరు కనబడట్లే. గైస్ వేడైతే పోతున్నాడు గైస్, స్లీపర్ ఇటు ఉందంట. సో స్లీపర్కి వెళ్ళి ట్రై చేస్తాం గైస్. అందరు పడుకొని ఉన్నారు, నైట్ అయింది కదా. ఇది ఆటోమేటిక్గా క్లోజ్ అవుతుంది గాయస్, మూతి మీద నా కోసం చైర్ ఉంది గాయస్. సో మనం ఏదో వచ్చేసినాం, చైర్ దొరికేసింది. నేను సెట్, వీళ్ళు ఇద్దరు ఎటైనా పోనీయండి గాయస్. వీళ్ళు కూడా మా వాళ్ళతో కనిపిస్తున్నారు గాయస్. వెనకాల వాళ్ళు కూడా మన లెక్కనే కావచ్చు, జనరల్ తీసుకొని స్లీపర్ కోసం పెట్టుకున్నారు కావచ్చు. గాయస్ మొత్తం చీకటి ఉంది గాయస్. ఇట్స్ నాట్ రైట్ టు టాక్ గైస్, సివిక్ సెన్స్ లేదంటారు గైస్. మాకు కొరక పెడుతున్నారు గైస్. కెన్ ఐ గెట్ ఏ ఓ యా గైస్, మన కోసమే ఆటో సీట్ పెట్టేలో. ఇది ఎందుకు పెట్టారు కదా, నాకు అర్థమవుతుంది. ఎవరి కోసమే అంటే ఎవరి కోసం ప్లీజ్ డూ నాట్ ఓపెన్ డోర్స్, డ్యూటీస్ ఆఫ్ కోచ్ అటెండెంట్ అంట. కోచ్ అటెండెంట్ అంట ఇది. అంటే ఇక్కడ చదివిన గాయస్, నడిచి కాళ్ళు వస్తున్నాయి గాయస్. వాట్ ద ఫక్ గాయస్, వాట్ ఈస్ దిస్? అరే ఫస్ట్ టైం చూస్తున్నా గాయస్. గాయస్ ఫస్ట్ టైం చూస్తున్నా గాయస్. ఇది ఎప్పుడు చూడలే గాయస్, నిజంగా నేను ఎప్పుడు చూడలే గైస్. మన్మాన్ గారిని నమ్ముకుంటే ఉన్నది నమ్ముకోవాలని ఫస్ట్ నేను చెప్తున్నా. నేను
ఆ టీసీ డైరెక్ట్ దుబ్బేయండి డైరెక్ట్ ఏమన్నా డైరెక్ట్ దుబ్బేయమన్నాడు. ఇప్పుడు నాకు తెలుసు ఇది ఇలాంటి అయితే అని నాకు తెలుసు. గాయస్ వీడిని నమ్మితే ఏం కాదని నాకు తెలుసు గాయస్. ఫస్ట్ నుంచి వీడికి చెప్తున్నా నేను, వీడిని నమ్మితే ఉందా నమ్ముకోవాలని. మొత్తం 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 ఫుల్ అయి ఉన్నాయంట. ఇప్పుడు ఏం చేయాలి గాయస్? 3-4 hours ఎట్లా నిలబడి ఉంటాం గాయస్? 3 ఉత్సాహం అంతా దొబ్బింది, మొత్తం 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 దొబ్బింది నాకైతే. నెక్స్ట్ స్టాప్లో దిగి నేను ఇంటికి వెళ్ళిపోతాను. నాకు మొత్తం 3 దొబ్బింది. ఒక్క స్లీపర్లో ఒక్కటి కూడా ఖాళీ లేదు బ్రో. లైక్ ఒక్క సీట్ అయినా ఖాళీ ఉంటే నేను తీసుకునేవాడిని, కానీ ఒక్కటి కూడా ఖాళీగా లేదు. ఏదో ఒకటి కాలేదు. వి షుడ్ డూ సంథింగ్ గాయ్స్. ఇప్పుడు దీంట్లో ఎక్కాలి గాయ్స్. వామ్మో చూస్తేనే అవుతుంది గాయ్స్, బట్ కాంట్ హెల్ప్ గాయ్స్. అమ్మ వాసన కూడా నెక్స్ట్ లెవెల్ బ్రో. చీ guys, we finally got this. See, wow, you don't even know how I am feeling right now. ఈ నా కొడుకుని ఎప్పుడు నమ్మకండి గాయస్. ఎప్పుడు ఈడి వల్ల పడుకోవడానికి ట్రై చేసిన గాయస్, నిద్ర రాలేదు. గాయస్ వీడిని చూడండి గాయస్, బర్రెలకు వన్నాడు వీడు. గంట నుంచి లేస్తూనే లేడు. బట్ దిస్ ఈజ్ రియలీ లైక్ న్యూ ఎక్స్పీరియన్స్. ఐ మీన్ ఎప్పుడు నేను జనరల్లో ఇంత దూరం ట్రావెల్ చేయడం కానీ ఎప్పుడు ఏం కాలేదు. బట్ ఇట్ వాస్ అన్రియల్ బ్రో. లైక్ చెప్పలేము బ్రో. లైక్ యూ గెట్ టు సీ ఎవ్రీథింగ్. ఇంకా ఇది సౌత్ సైడ్ వెళ్తుంది కాబట్టి ఇలా ఉంది. కొంపదీసి బై మిస్టేక్లో నార్త్ సైడ్ అలాంటి ట్రైన్స్ ఎక్కితే మాత్రం ఇంకా చచ్చిపోతామంట. మొత్తం గుట్కా బ్యాచ్, ఇలా బీహార్ బ్యాచ్ మొత్తం ఉంటుంది. సో యా, కొంచెం తలకాయ నొప్పి అనిపిస్తుంది, ఎందుకంటే నిద్ర లేదు ఏం లేదు. ఇప్పుడు డైరెక్ట్ బీచ్కి వెళ్ళాలి మనం. సో స్టేషన్ నుంచి చూస్తాం, విల్ గెట్ సమ్ ఆటో ఆర్ సంథింగ్. ఓకే, సో లెట్స్ గో. ఫైనల్లీ వి రీచ్డ్ బాపట్ల అన్నమాట. 12కి ఎక్కితే 5:20కి మేము ఇక్కడ ఉందాం. బీచ్ ముగ్గురం. ఎంత 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 చెప్పు. ఎంత చెప్పు అంటే వెళ్ళిపోతున్నాడు కదా. తీసుకెళ్తా చెప్పు. రైడ్ ఫర్ ది డే 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 డే. గైస్ లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ పార్క్ చేస్తాం కారు. మనం వెళ్ళినాం కదా జోఫీ తోటి. సో ఇప్పుడు మనం వచ్చాం గైస్. వి ఫైనలీ రీచ్డ్ బీచ్. సో గైస్ నేను పెట్టుకుంటా అద్దాం. సో గైస్ ముందు బీచ్ ఉంది, సెక్సీ అలలు వస్తున్నాయి. బట్ సన్ రైజ్ అసలు ఎట్ సైడ్ నుంచి అవుతుందో తెలియదు. రాత్రి అయితే నేను 3 అంటాడు వీడు, పొద్దున అయితే సన్ అంటాడు. సో గైస్ మనమైతే వచ్చేసినాం. సో వీ నీడ్ టు హ్యావ్ బ్రేక్ఫాస్ట్ ఆల్సో. ఇక్కడ దొరుకుతుంది నాకు తెలుసు, నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు చేసిన. కాకపోతే ఏమైనా డిఫరెంట్ ట్రై చేయాలి బ్రో. లైక్ లాస్ట్ టైం చేపలు తిన్నా బ్రేక్ఫాస్ట్లో. సో యా దీనికోసం వచ్చాం గైస్, ఈ బీచ్ కోసం. జస్ట్ 1-3 hours ఉండి వెళ్ళిపోదాం అంతే, ఓకేనా? సో గైస్ లిజన్. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, నేను ఒక షర్ట్ తెచ్చిన, బ్లాక్ షర్ట్. దానిపైన ఒక రీల్ చేయడానికి ట్రై చేస్తా. అది
మంచిగా ఒక సెక్సీ నేను ఊహించినట్టు వస్తే ఐ విల్ డెఫినెట్లీ పోస్ట్ ఇట్. కాకపోతే నాకు తెలిసినంత వరకు రాదు, ఎందుకంటే ఈ బీచ్కి అంతా ఐ మీన్ యూనో సీనరీ అలాగా ఏం మంచిగా ఉండదు, జస్ట్ సముద్రం ఉంటుంది. అండ్ నా బ్లాగ్ కదా ఇది, నేనే చెప్పాను. సో అరే ఇక్కడ మొత్తం గుర్రాలు ఉన్నాయి, లైక్ మొత్తం బాహుబలి గుర్రాలు ఉంటాయి చూడండి, ఇట్లా కొమ్ములకి పెట్టుకొని వెళ్తాయి, ఐ మీన్ మంట పెట్టుకొని వెళ్తాయి. చూపెడతాను చూడండి. బీచ్ మా ఫ్రెండ్స్ అరే ఇవి అన్నీ ఒకటేసారి నీ మీదకి వస్తే ఏం చేస్తావు? రైడింగ్ చేస్తా దాని మీద. అరే ఆడ బోట్ అరే బోట్ స్టార్ట్ అవుతుంది రా. గైస్ సెక్సీ ఇలా అలలు వస్తుంటే మస్తు వెళ్ళింది ఆ బోట్. చూడండి గైస్, ఐఎమ్ షర్ట్లెస్ బికాస్ నాకు కొంచెం బాడీ ఉన్నట్టు నేను ఫీల్ అవుతున్నా, కాకపోతే నేను బాడీ రివీల్ చేయలేదు కాబట్టి. సో యా గైస్ వీడియో ఏమో చేస్తున్నాడు. అరే నాకు భయం వేస్తుంది అంటే వీడు రారే అంటాడు. గుడ్ గైస్, చాలా సెక్సీ ఉంది. సన్ రైజ్ కూడా ఇప్పుడే అవుతుంది. హైలైట్ ఏంటంటే ఇప్పుడు టైం ఎంత అవుతుంది గెస్ చేయండి గైస్. ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 5:40 అవుతుంది. కాకపోతే లైక్ చూడండి ఎంత బాగుందా గైస్. ఎవ్రీథింగ్స్ వర్త్ ఇట్. మస్తు అంటే మస్తు ఫోటోలు దిగుతున్నా, కాకపోతే ఒక్కటి నచ్చట్లే. ఏంటో గైస్ ఒక్కటి నచ్చదు నాకు. ఐ మీన్ ఒక 100 దిగుతా, దాంట్లో ఒకటి నచ్చుతుంది, 1 2 3 ఇంకా పోనీలే ఇంకా అని 4 పోస్ట్ చేస్తా. సో అది గైస్, వీడి ఫోన్ పోతే నా అంత సంతోషంగా ఎవ్వడు ఉండడు తెలుసా. నా అంత అరే ఏం వచ్చింది బ్రో, అరే లైక్ గైస్ సన్ రైజ్ ఇట్ సైడ్ నుంచి అవుతుంది గైస్. నాకైతే మస్తు ఆకలిస్తుంది. డైట్ అని నిన్న నైట్ నేను ఏం తినలేదు. ఒక 30 grams రైస్ తిన్నా, హార్డ్లీ లైక్ ఒక 4 egg whites తిన్నా, అంతే ఏం తినలేదు. కాకపోతే ఇప్పుడు ఆకలిస్తుంది. కాకపోతే ఏం లేవు ఇక్కడ, ఏం లేవు అంటే అక్కడ ఉంటాయి, కాకపోతే ఎంజాయ్ చేసే వెళ్ళాలి ఇప్పుడు. సో యా వేరింగ్ ఏ బ్లాక్ షర్ట్. అఖిల్ మా వీడియోస్ అన్ని తీసాడు. థ్యాంక్స్ అఖిల్. గైస్ మనోడు చూడండి, వీడు కూడా ఆ బ్రీడ్. గైస్ క్రేజీ అంటే క్రేజీ ఫన్ అనిపిస్తుంది. ఎందుకంటే ఊరికే ఊరుకుతున్నాం, దుంకుతున్నాం, అన్నీ మస్తు అంటే మస్తు ఆడుతున్నాం. లైక్ చాలా రోజులైంది, చాలా నెలలైంది నేనైతే బీచ్కి వచ్చి. ఎప్పుడు వచ్చినా లాస్ట్ టైం ఏమో అది కూడా గుర్తులేదు నాకు. సో యా ఇక్కడే ఇంకాసేపు టైం స్పెండ్ చేసి మనమైతే వెళ్ళిపోదాం, ఓకేనా. కాకపోతే మా వాళ్ళు ఏమంటున్నారంటే సాయంత్రం వరకు ఈడ ఉన్నా ఏం కాదు, అంతా మజా వస్తుంది అది ఇది అంటున్నారు. బట్ నో బ్రో, తొందరగా వెళ్ళిపోవాలి, ఓకేనా. ఉందా ఏం వేడిగా ఉన్నాయమ్మా? సమోసానా? వద్దు నేను నమ్ముతా. నేను అవునా, ఇక్కడే నమ్మేది ఎంత ఇది? ఇవి 50? అవునా. సమోసే వేడి గరం సమోసే. చాలా వేడిగా ఉన్నది సమోసా. పొద్దుగా నుంచి ఏం తినలే, మావాడు సమోసా తినిపించాడు. సమోసాకి తెలుగు హిందీ అది. బాబాయ్ మనకు ఐస్ క్రీమ్ కొనమంటున్నాడు. ఇంత పొద్దున్న ఐస్ క్రీమ్ తినమంటున్నాడు.
100 ఒక్క రాయి ఉండా? నువ్వు కూడా వస్తావా? సైడ్ పేరు అవుతుంది వీడియో అంటే వీడియో తీయవా నువ్వు కూర్చొని? జస్ట్ నార్మల్ మెల్లగానే పోతాం. అవునా? अरे पड़ अरे अरे From the start, hey, hey, did you hear them sirens playing? Hear them sirens playing from the start, hey, hey, hear them sirens playing from the start. गाइस वीडियो बड़ा नाक दिलवा गाइस. This is known as beach therapy. Improves your skin and kill all the detox from your screen. And you know, it helps in increasing bicep. Do follow for more content. గాయస్ టోటల్లీ వర్త్ ఇట్ అంటే వర్త్ ఇట్ ఉండేది. మేము జనరల్లో వచ్చాం, ఏసీలో అడిగాం దొరకలేదు టికెట్స్, జనరల్ స్లీపర్లో అడిగాం దొరకలేదు టికెట్స్. మొత్తానికి అయితే మనం వచ్చేసినాం కదా. సో మొత్తం వర్త్ ఇట్. ఇప్పటి వరకు పడుకోలేదు, 9 అవుతుంది. 5కి వచ్చాం కదా, 5 నుంచి ఇప్పటి వరకు మేము వాటర్లోనే ఉన్నాం, లిటరల్లీ వాటర్లోనే. మొత్తం చేతులు చూడండి, లైక్ మొత్తం వాటర్లోనే ఉన్నాం ఇంకా. సో యా, వెళ్దాం, ఏమైనా తిని ఇంటికి వెళ్ళిపోదాం అంతే. సో మస్తు అంటే మస్తు ఎంజాయ్ చేస్తున్నాం. దీన్ని కిందికి తీసుకెళ్ళడానికి ఒక ట్యాంక్ పట్టింది, కాకపోతే పైనకి తీయడానికి వీళ్ళే గుంజుకెళ్తున్నారు. ఎందుకంటే వేవ్స్ వస్తున్నాయి కదా, సపోర్ట్ చేస్తే ఇలా గుంజుకెళ్తున్నారు. పబ్లిక్ మొత్తం మనలాగానే చూడడానికి వచ్చారు. అరే ఎంతమంది వస్తున్నారు చూడండి. దేవర్ వచ్చిండే. కాకపోతే నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, వెళ్ళి అంత లోపల పోయి అదే పట్టిందా, లేదంటే దీంట్లో ఉన్నాయి కావచ్చు. దీంట్లో ఉన్నాయి కదా అన్న చేపలు, అంతేనా? ఇంకా ఓలో మా వడ్డపల్లిలో దొరుకుతాయి కదా, మనగాడు వడ్డపల్లిలో పడతాడు. ముంబై ఇండియన్ ఫ్యాన్ కూడా ఉన్నాడు, మనోడే. సో గైస్ ఫ్రెష్ అప్ అయిపోయినాం అన్నమాట. ఇప్పుడు వెళ్ళిపోతాం ఇంకా తినేసి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో నచ్చింది అనుకుంటా. మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్తో బాపట్లకి ప్లాన్ చేయండి బ్రో. వరంగల్, హైదరాబాద్, కరీంనగర్ అందరికీ ఒకటే బీచ్ దగ్గర కదా, ఇదే బీచ్. సో ఒక నైట్ పడుకోకపోతే ఏం కాదు, మాలాగానే నైట్ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో పడుకుంటున్నా అని చెప్పేసి ట్రైన్ ఎక్కేసి వచ్చేసి మార్నింగ్ బీచ్లో ఒక 1-2 hours మాలాగా 4-5 hours ఆడుకోకండి.
ఒక 1-2 hours ఆడుకొని వెళ్ళిపోండి, మళ్ళీ రిటర్న్ అయిపోండి. సో అంతే అన్నమాట. సో దట్స్ ఇట్. స్టే హ్యాపీ, స్టే హెల్దీ, స్టే లవ్ యూ బాయ్. సో అండ్ ఆల్సో ఏమో చెప్దాం అనుకున్నా, మర్చిపోయినా, గుర్తొస్తే మళ్ళీ చెప్తా. ఏముంది గైస్, సో మనీ చేపలు, పచ్చి చేపలు అంటున్నా, ఎండు చేపలు మామూలుగా లేవు గైస్, మామూలుగా ఉంటుంది మామూలుగా. దీని గురించి నాకు జీరో నాలెడ్జ్ బ్రో, అందుకే నేను అడగట్లేదు. లాస్ట్ టైం వ్లాగ్లో కూడా ఈ అమ్మని చూపెట్టాను నేను. సిగరెట్ నో కాజెస్ క్యాన్సర్. చూడండి ఒకసారి, నేను దీనికంటే పెద్దగా పట్టినా.